రిక్వెస్ట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి కలిపి కొంత బలం చూపించాలి అని అంటే ఈ జూలై 17న రైల్వే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఒకటి రెండై కాదు కంప్లీట్ రైల్వే నెట్వర్క్ స్పందింపజేయడానికి ఆలోచన చేస్తాం. మాకు జాగృతికి ప్రతి జిల్లాలో కంప్లీట్గా యూపీఎఫ్కి ప్రతి జిల్లాలో కూడా మద్దతు ఇస్తాము. సో అన్ని రకాలుగా ఏంటంటే ప్రతి గ్రామంలో బీసీ లేని గ్రామం లేదు. అదేవిధంగా బీసీలకి వాళ్ళు ఎస్సీ ఎస్టీలు మద్దతు ఇస్తున్నారు, ప్రజాస్వామ్యవాదులు మద్దతు ఇస్తున్నారు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కూడా అసెంబ్లీలో. సో ఇది ఎట్లా చూసుకున్నా కూడా ఏంటంటే ఇది ఒక భయంకరంగా ప్రజాద్యమంగా మారిపోవడం ఆస్కారం కనపడుతుంది. అండ్ ప్రతి జిల్లాలో కూడా మేము చూస్తున్నాం ఎప్పుడైతే రైలు రోడ్డు ప్రకటించామో అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక బీసీ సంఘాలు వచ్చి మద్దతు పలుకుతారు. సో ఆ ట్రెండ్ కొనసాగాలి, ఇలాంటి వాళ్ళ మద్దతు ఉండాలనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయడం. ఒకటేమో ఫస్ట్ బీసీ రెండోదేమో నిన్న చూసాం పూర్వంపాడు మండలంలో లేడీస్ మీద చాలా దారుణంగా పోడు భూములు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నటువంటి భూములు కూడా ఆక్యుపై చేసుకుంటున్నారు. చేస్తే కనీసం ఇప్పటివరకు కూడా ఉమెన్స్ కమిషన్ మాట్లాడడం కానీ అక్కడికి వెళ్ళి రావడం కానీ విజిట్ చేయడం కానీ అంటే చూసిన విజువల్స్ అయితే చాలా దారుణం. దాని మీద కూడా వాళ్ళు ఏం మాట్లాడారు. సో దానికి ఒక బలంగా అనాలని గుర్తిస్తే అవసరమైతే పూర్వంపాడు వెళ్ళి రావడం లేకపోతే ఇక్కడ నుంచే వెళ్ళమని మనం డిమాండ్ చేద్దాం. నేషనల్ ఉమెన్స్ కమిషన్ అయితే వెళ్ళి రావాలని డిమాండ్ చేస్తాం. వాళ్ళు వెళ్ళి రాకపోతే అప్పుడు మనం వీ కెన్ గో అయ్యి ఇంకో మాట అనుకున్నాం ఏంటంటే మేము హైకోర్టు కూడా ఆశ్రయిద్దాము, వాళ్ళు వేసుకున్నట్టు ఎంక్వైరీ చేయాలని అడుగుదామని అనుకున్నాం. సో 2-3 ఇష్యూస్లో మీ సపోర్ట్ ఉండాలి. యునైటెడ్ కులెక్టర్తో ఫస్ట్ డే నుంచి పెట్టి మనం పనిచేస్తా ఉన్నాం. కోఆర్డినేటర్ సాయుధపోవడం నుంచి ఎన్నో కూడా చేసి కాళ్ళ కోసం పోరాడు 30 సంవత్సరాలుగా మనకు రావాల్సిన హక్కు రావట్లేదు. సామాజిక కులాలు సర్పంచులు ఎన్నో కులాలు రాలేదు, కానీ ఇప్పుడు రాకపోతే ఎన్నో రాలే అవకాశం ఉంది. అవునే దక్క తెలంగాణ బీసీబీల పక్క అనేటువంటి వాదంతో ఖచ్చితంగా మనందరం కూడా సామాజిక ఉద్యమంగా మార్చి బీసీలందరూ కూడా రాజ్యాధికారం వచ్చే విధంగా మీ తోడ్పాటు ఉండాలి, మీ భాగస్వామ్యం ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా మా అభిప్రాయం. బీసీలకు 42% రిజర్వేషన్స్ అమలు చేయాలనే దాన్ని మా పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద కూడా అలాంటి రాష్ట్రంలో కూడా ఈ రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి అంశం మీద సిపిఎం పార్టీ కూడా కోరుతున్నాం. అందుకని 42% రిజర్వేషన్స్ విషయంలో మీరు జాగృతి నుంచి కానీ లేదా యునైటెడ్ కూలే ఫ్రంట్ తీసుకుంటున్నటువంటి ఆ డిమాండ్ సిపిఎం పార్టీ పూర్తిగా సంపూర్ణ